ఎదురు చూస్తూ ఉన్నారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పి. ముఖ్యంగా నేను కంప్లీట్ గా రాజేష్ గారి మాటలు అంగీకరిస్తాను మేడం. ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో అంత జరుగుతున్నప్పుడు ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టలేదన్న ఆవేదన ఆయనలో కనపడుతుంది. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం లాంటి మూలాలు మన దగ్గర వద్దు. ఎందుకంటే వాళ్ళ అక్రమ అరెస్టులతోనే నిర్మించుకున్నారు ఆ పార్టీని. ఎక్కడికక్కడ అరికట్టే ప్రయత్నం, నోరు నొక్కేసే ప్రయత్నమే చేశారు. అక్రమ జీవోలు ఇచ్చి మరీ మమ్మల్ని అడ్డుకున్న ప్రయత్నాలు చేశారు. అలాగే ప్రతిపక్ష నేతలు కూడా ప్రజల్ని కలవకుండా చేశారు. సో అటువంటి నేచర్ మన కుటుంబ ప్రభుత్వంలో వద్దు అని కొంచెం పేషెన్స్ గా ఉంది అని నేను అనుకుంటాను తప్ప వీళ్ళని ఎంకరేజ్ చేయాలి, వీళ్ళు ఇంకా మాట్లాడుతుంటే చూస్తూ ఉండాలి అని కాదు. శిశుపాలులాగా తప్పులు ఎంచుకుంటూ పోతేనే కదా చివరాఖరికి శిక్షణ చేయడానికి 100 తప్పులు రావాలంటారా? అలా చేస్తే ఇప్పుడు ప్రజలు నోటీస్ చేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం. మీకు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను క్యాంపెయినింగ్ కి వెళ్ళినప్పుడు అది చాలా మంది అవ్వాతాతలు, మీరు నమ్ముతారు నమ్మరు, వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు ఎంతమంది అన్నారు, ఎందుకమ్మా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితం గురించి అవసరమా అమ్మా అతనికి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి అవసరమా అమ్మా అతనికి అంటే వాళ్ళలో కూడా ఈయన వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వాళ్ళ మైండ్ కూడా ఫీడ్ అయింది. వాళ్ళకి ఫోన్లు లేకపోయినా కూడా వాళ్ళు దాన్ని గమనించారు. అంటే ఏ స్థాయిలో ఈయన మీద వ్యతిరేకత పెరిగిందో ఆ పెద్ద వాళ్ళ దృష్టిలో కూడా అర్థం చేసుకో. అలాగే ఇప్పుడు కూడా అధికారం పోయినా, ప్రజలు నిన్ను నమ్మకపోయినా కూడా నీలో ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదంటే నీ దిగజారుడు స్థాయి వ్యక్తిత్వం ఏంటంటే ఇదే నీ స్వతహాగా నీ మైండ్ సెట్. నువ్వు ఇదే మమ్మల్ని దాచిపెట్టి నీ ఒక అభూత కల్పన లాగా నువ్వు యాక్ట్ చేసావు. యాక్ట్ చేయడం వల్ల మేము నమ్మి నీకు 151 సీట్స్ ఇచ్చాము. కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది. అమ్మ చెల్లి బయటకు వచ్చి మరి నీ గురించి చెప్తున్నారు. సొసైటీ కూడా నీ గురించి అర్థం చేసుకుంటోంది. ఈ రోజు ఒక ప్రాంతం మొత్తాన్ని ఆపాదించి కేవలం నీకున్న అక్కసును రిప్రజెంట్ చేయడం కోసం ఒక మహిళలందరినీ అనేసావు. అంటే వాళ్ళందరి మీద బురద పోయడానికి సిద్ధంగా ఉన్నావు నీకున్న హెడ్ చూపించుకోవడం కోసం. కానీ మేము ఒకటే చెప్తాం, అతనిలో పరివర్తన రాకపోవడం ఎంత మంచిదో ప్రజలు గమనించడం కూడా అంతే మంచిది. మనం ఒక 2 అడుగులు వెనక్కి వేయడం వల్ల ఇవంతా ప్రజలు గమనిస్తున్నారు. నెక్స్ట్ టైం కాదు, ఇంకా శాశ్వతంగా ఆయన రాజకీయాల నుంచి దూరం పోవడానికి ఎన్ని చేయాలి అన్ని కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు గడిచిన 1 year గా ఈయన ఏ విధంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డారు? అసెంబ్లీ సాక్షిగా ఏమన్నా మాట్లాడడానికి వచ్చాడా? అసలు మీరు ఎందుకు గెలిపించారు 11 సీట్లు? మీకు కనీసం ఆ 11 సీట్లలో ఆ కాన్స్టిట్యున్సీ సమస్యల గురించి మీరు మాట్లాడారా అసెంబ్లీ సాక్షిగా?